హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై బ్లాగ్స్ 3664. ఈరోజు దోసకాయ చేయటం చూపిస్తున్నాను. దోసకాయ ముక్కలు సన్నగా కోసుకొని అందులో ఒక గ్లాసు ఆవపిండి, ఒక గ్లాసు ఉప్పు, కొంచెం తక్కువగా ఉప్పు పోసుకోవాలి. ఎందుకంటే ఇవాళ రేపు అయోడైజ్డ్ సాల్ట్ కాబట్టి ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఒక గ్లాసు కారం వేసుకొని దోసకాయ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇందులో కొంచెం మెంతి పొడి, పసుపు, ఇంగువ వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిసాక బాగా కలిసాక అందులో నూనె పోసుకోవాలి. నూనె కొంచెం పోసుకుంటే చాలు, ఎందుకంటే ఊరుతుంది, బాగా సరిపోతుంది కొంచెం నూనె. ఎందుకంటే దోసకాయలో నీళ్ళు ఉంటాయి కదా, ఆ నూనె సరిపోతుంది. బాగా కలిసాక ఆమెనైనా తినచ్చు, లేకుంటే మనకు కావాలంటే పైనుంచి పోపు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను పోపు చేసుకుంటున్నాను. నూనెలో ఆవాలు, జీలకర్ర, మిరపకాయలు, కొంచెం ఇంగువ వేసి వేగాక తిరగమాత కలుపుకోవాలి. అంతే, దోసకాయ రెడీ.